హలో నమస్తే, నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎనైసోమెట్రోపియా అంటే తులహీనత అంటాం తెలుగులో. సో ఇది ఎందుకు వస్తుందంటే ఒక కంట్లో తక్కువ పవర్ ఉండి ఇంకో కంట్లో అంటే మోర్ దెన్ 1.5 డయాప్టర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, భేదం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాలెన్స్ కుదరక డబల్ విజన్ వస్తుందన్నమాట, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సో దానివల్ల పేషెంట్స్కి ఏమవుతుందంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒక కన్ను బాగానే కనిపిస్తుంది, ఇంకో కంట్లోంచి రెండు కళ్ళు చూస్తున్నప్పుడు ఒక్కొక్క వస్తువు రెండుగా కనిపిస్తుంది. సో దానివల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కళ్ళద్దాలు వాడకపోతే ఈ ఎక్కువ పవర్ ఉన్న కన్ను ఏమవుతుందంటే మెల్ల కన్నులోకి వెళ్ళిపోతుంది, సోమరి కన్ను అయిపోతుంది. సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే ఎక్కువ పవర్ ఉన్న కళ్ళల్లో కాంటాక్ట్ లెన్స్ వాడుకోవచ్చు. ఈ కంటికి రెండు కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ వాడితే వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. అలాగే లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు. లేజర్ చేయించుకున్నప్పుడు కూడా రెండు కళ్ళు ఈక్వాలిటీ అయిపోతుంది, సమానంగా అవటం వల్ల ఆ డిప్లోపియా అనేది రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఈ డబుల్ విజన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇది ఎనైసోమెట్రోపియాకి నివారణ. థ్యాంక్ యూ.